ఇన్ని రకాలుగా నేను కొంతమందిని అడిగానండి. ఇది మన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారికి ఫోన్ చేసి, సార్ పార్టీకి చాలా అవమానం ఇది, ఆ బోరుగడ్డ అనిల్ అనే అతనికి పార్టీకి సంబంధం లేదని లెటర్ రిలీజ్ చేయండి అని చెప్పేసి నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పాను. అలాగే ఇతర వ్యక్తులకు కూడా ఫోన్ చేసి చెప్పాను. మహేష్ శీలం అనే అతను సాక్షి, మీరు కావాలంటే అతన్ని మహేష్ మీరు ఒక వీడియో చేయగలిగితే చాలా బాగుంటుంది. అతను కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ అనే అతను నేను బోరుగడ్డ అనిల్ని తిట్టానని చెప్పేసి కొంతమంది లేడీస్ తో అసహ్యంగా తిట్టించి ఫోన్స్ లో, అమ్మ ఎవరు మీరు అని అంటే ఇదేంటి బోరుగడ్డ అనిల్ కి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు తిట్టారు నన్ను. నేను పర్సనల్ గా చాలా ఫేస్ చేశాను. సరే వీళ్ళందరినీ అంటే బోరుగడ్డ అనిల్ని కూడా వైఎస్ఆర్సీపీ నేత అని అన్నారు. కష్టపడని శ్యామల లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. అలాగే రీసెంట్ గా వచ్చిన ప్రదీప్ చింతా గారిని లేకపోతే మహేష్ శీలం లాంటి వాళ్ళ వ్యక్తులందరూ వెళ్లి ఇదేంటి జగనన్న దగ్గర ఫోటోలు తీయించుకున్నారు. నేను ఏ రోజు ఒక్క ఫోటో తీయించుకోలేదు. ఏ రోజు మా వైఎస్ఆర్సీపీ తరపున శ్రీరెడ్డి మాట్లాడుతుంది అని అనలేదు. లేదా నా వీడియోలన్నీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నప్పుడు, అమ్మా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కానీ ఇలా ఈ లైన్ తీసుకో, లేకపోతే ఇలా వెళ్ళండి, మేము ఎంకరేజ్ చేస్తాం. అప్పుడు కూడా నాకు హామీలు ఇచ్చారుగా, కంపల్సరీ వైఎస్ఆర్సీపీ మీకు ఏదో చేస్తుందండి, మీరు ఇదేంటి కొంతమంది వ్యక్తులు అన్నారండి, మీరు బ్యాడ్ గా వెళ్ళకండి అని చెప్పేసి చెప్పారు. నేను అబద్ధం చెప్పకూడదు, ప్రతిదీ నేను ఫ్రాంక్ గా మాట్లాడతాను. సో ఇది నన్ను కార్నర్ చేసిన విధానం ఇది. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మరి నువ్వు జర్నలిస్ట్ సాయి ఇంకొక విషయం నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? చేపల పులుసు ఆర్పి, సీమరాజా, స్వాతి రెడ్డి, అనూష ఉండవల్లి, గాయత్రి, వీళ్ళందరూ అండి టీడీపీ జెండా టీడీపీ కండువా కప్పుకుని అనేక వీడియోలు జగనన్నని సైకో అని, పిచ్చోడని, మెంటలోడని, భారతం అలా అని ఇలా అని నానా బూతులు తిట్టారు. అలాగే వంగలపూడి అనిత గారు కూడా కత్తెర్లు పుచ్చుకుని, అలాగే ఇదేంటి కట్ చేస్తే వంగలపూడి అనిత గారు మాట్లాడిన మాటలకి, అంటే ఒక అధికార పక్షాన్ని ప్రతిపక్షంలో ఉండి జగనన్నని అలాగే వాళ్ళ పార్టీ అధికారుల్ని ఇన్ని రకాలుగా తిట్టినందుకు ఈరోజు కట్ చేస్తే ఆవిడ హోమ్ మినిస్టర్ అయ్యారు. నేను ఓడిపోయిన తర్వాత కూడా జగనన్నకి ఒక రిక్వెస్టింగ్ వీడియో పెట్టాను. అన్న మీరు గెలిచిన తర్వాత నన్ను పట్టించుకోకపోదురేమో, నేను మీ గేట్ కూడా తాకి ఉండలేకపోయేదాన్నేమో, బట్ ఇప్పుడైనా ఓడిపోయిన తర్వాత అయినా నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను తీసుకోండి అన్న అంటే రిప్లై లేదు. నేను ఇప్పుడు టార్గెట్ అవుతున్నాను అన్న నాకు షెల్టర్ ఇచ్చినట్టు అవుతుంది, నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతాను అని అంటే ఒక్కళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలే. మరి సాయి ఇప్పుడు చెప్పిన చేపల పులుసు ఆర్పి, సీమరాజా, స్వాతి రెడ్డి, అనూష ఉండవల్లి, గాయత్రి వీళ్ళిద్దరూ అయితే కొంచెం తక్కువేమో గాని, ఈ ఆర్పి అలాగే స్వాతి రెడ్డి, ఈ సీమరాజా అనేవాళ్ళు తిట్టిన బూతులు, తిట్టిన తిట్లు, మరి అవి ప్రవచనాలా? నువ్వు చెప్పలేదేంటి? మరి టీడీపీ వాళ్ళు వీళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి అని ఏపీ ప్రైడ్ ఆయన చేస్తాడు, యూట్యూబ్ వీడియోలు న్యూట్రల్ గా చేస్తాడు, ఎండగట్టాడు ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి. ఆయన వీడియోలు నాకు చాలా బాగా నచ్చుతాయి. మీరు ఇప్పుడు శ్రీరెడ్డిని తీసుకుని తప్పు పని చేసింది వైఎస్ఆర్సీపీ మీడియా అని చెప్పేసి అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నన్ను ఎప్పుడు వాళ్ళ అమ్మాయిగా అనుకోలేదు, నేను సింపథైజర్ గా నేనున్నాను, సిగ్గు లేకుండా. ప్రవర్తించడం ఆ మధ్యన అయితే చక్కగా ఏదో గుళ్ళకది వెళ్ళి పూజలు చేస్తున్నట్టు ఇట్లాంటివి కూడా పెట్టి తర్వాత మళ్ళీ మామూలు నా పూజలు, నా ధ్యానాలు, లేకపోతే నేను ఇస్కాన్ టెంపుల్లో నేను డివోటీగా ఉన్నాను. నేను ఇప్పటి నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కొన్ని దేవాలయాలకి
విష్ణువు ఆలయాలకి ధర్మకర్తలుగా ఉన్నారు. అండ్ ఆల్సో మేము సొంతంగా కూడా మా సొంత డబ్బులు పెట్టుకుని అలాగే మా సొంత భూమి ఇచ్చుకుని విష్ణువుకి ఒక ఆలయం కట్టించుకున్నాము, అలాగే దేవి గుడి కట్టించుకున్నాము అండ్ సాయిబాబా గుడి కట్టించుకున్నాము. నీకేం తెలుసు సాయి మా డివోషనల్ బ్యాక్గ్రౌండ్? ఒకవేళ డివోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు హోమాలు గాని పూజలు గాని చేయట్లేదా? చేసిన వాళ్ళు రాజకీయాలు మాట్లాడట్లేదు. ఏంటిది ఇది? ఏం పైత్యం? నీకు ఏం వస్తుంది ఇలాంటి మాట్లాడితే? ఇది ఏమి జర్నలిజం? అంటే దేవుడు పూజలు చేసుకుంటే మారిపోయినట్ట అంటే చెడుగా మారిపోయినట్ట మంచిగా మారిపోయినట్ట? వ్యక్తిత్వం వేరు అండ్ ఆల్సో భగవంతుడు పూజ వేరు. దయచేసి కొంచెం జర్నలిజం మాట్లాడేటప్పుడు ఇది వాడు. నేనే ఏదో పండితుడిలాగా నొక్కి ఆ ఒత్తులు ఇలా పలుకుతాడు, ఇలా చేస్తుంటే చాలా బాగుండేది, కానీ చంద్రబాబు నాయుడు చేసేది చాలా తప్పు అని ఆ కంట్లో ఇలా తీసుకుని అని చెప్పేసి కెమెరా ముందు ఆవలించకూడదన్న ఇంగిత జ్ఞానం ఉందా జర్నలిస్టు నువ్వు? కెమెరా ముందు ఆవలించకూడదు, నిద్ర వస్తున్నట్టు చేయకూడదు. ఇది కెమెరామెన్ ఎప్పుడైనా మేము ఏ కెమెరా ముందైనా గబిక్కిన తెల్లవారుజామున డ్యూటీలు పడినప్పుడు న్యూస్ ఛానల్స్ లో జర్నలిస్టులుగా చేసేటప్పుడు న్యూస్ రీడర్లుగా చేసేటప్పుడు కెమెరా ముందు ఆవలిస్తే మా కెమెరామెన్స్ తిట్టేవాళ్ళు, మ్యామ్ ప్లీజ్ ఆవలించకండి అని చెప్పి. అవమానం, కెమెరాకి వృత్తికి అవమానం అది. ఎప్పుడో తెలియక ఒకసారి నేను అలా చేస్తే నాకు చెప్పినందుకు అప్పటి నుంచి నేను ఆవలించడం గాని కెమెరాని అపహాస్యం చేయడం గాని అలాంటి పనులు మేము ఎప్పుడు చేయం. చాలా దండం పెట్టుకుంటాం మేము సినిమాల్లో షూటింగ్లప్పుడు, లేకపోతే ఇలా ముందు ఒకసారి కెమెరాకి దండం పెట్టుకుని. ఎందుకంటే అది వృత్తికిచ్చే ఇది. నీకు ఏం తెలుసు నీకు? ఎప్పుడు ప్రతి వీడియోల్లోనూ కంట్లో ఏదో వచ్చేస్తుందా నీకు? అంటే నువ్వు మాట్లాడేది ఏంటంటే నేను చెప్తా నువ్వు విను అన్నట్టు ఉంటది నీ యాటిట్యూడ్. అంటే నేను పెద్దోడిని కదా, నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నన్నెవడు తప్పు పడతాడు అని అనుకుంటున్నావు నువ్వు. బేసిక్ గా ఇక్కడ సమస్య ఏంటంటే ఆలోచించేటటువంటి తీరు. ప్రచారం పొందడం కోసం ఏం చేసినా తప్పు లేదనేటటువంటి రూటు ఒకటి. ప్రచారం అంటే పబ్లిసిటీ నాకు నా కుకింగ్ ఛానల్స్లో, అలాగే నేనేమైనా ఎక్స్పోజింగ్ వీడియోస్ పెట్టుకుంటే రాజకీయాల్లో వచ్చిన ప్రచారం కన్నా, పబ్లిసిటీ కన్నా, వ్యూయర్షిప్ కన్నా, నువ్వు అదే చెప్పాలనుకుంటున్నావు. ఎక్కువేం కాదు అసలు. వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసుకుంటూ చేసిన వీడియోస్ లో వచ్చే వ్యూయర్షిప్ చాలా తక్కువ. నేను వంట ఛానల్స్ లో నేను వంటలు పెట్టుకుంటే వచ్చే మిలియన్స్ ఎన్నున్నాయో నువ్వు కళ్ళారా నా యూట్యూబ్ ఛానల్స్ లో చూసుకో.